ఏంది ఈసారి కుక్కట్పల్లిలో రైడ్ అవుతుందా? మచ్చా సిమ్ ఎప్పుడు మారుద్దాం మచ్చా? టెన్షన్తో పిచ్చర్ ప్యాక్ అవుతున్నా నాకు. ఇంకొద్ది రోజులు ఆగుదాం మచ్చా. ఇప్పటికే 5 లక్షలు గుంజినాం కదా, ఇక చాలు కదా, ఆపేద్దాం కదా మచ్చా. అస్సలు చాలదు, ఇంకా కావాలి మనకి. హలో హలో బావా, చెప్పు. ఒక 10K అవసరం ఉంది బావా, ఇస్తావా? ఎవరు మచ్చా? బావా లైన్లో ఉన్నావా? ఎప్పుడు కావాలి? ఇప్పుడే బావా. సరే, రూమ్కి వచ్చి పైసలు తీసుకొని పో. రూమ్కా? ఎందుకు బావా? నాతో నువ్వు అనుకొని పైసలు తీసుకొని పో, లేకపోతే ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఛీ, హెల్ప్ చేస్తావు అనుకున్నావు బావా, కానీ ఇలా మాట్లాడుతావని అసలు అనుకోలేదు. కాదే, నీకు పైసలు అవసరం వస్తే మీ అయ్యని అడగాలి, లేకపోతే మీ అన్నని అడగాలి. అంతేగాని ఇట్లా బయటోడికి ఫోన్ చేసి మాట్లాడితే ఎవడైనా కూడా గదే ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. అయినా నీ కాడేముంది గద్దప్ప. నువ్వు అసలు ఇట్లాంటి వాడివి అనుకోలే బావా. నేను మొగోనే, నేను ఇట్లే మాట్లాడతా. పండుకునేటట్టయితే ఫోన్ చేయి, లేకుంటే పెడితే. రే ఏందిరా మరి ఇట్లా మాట్లాడుతున్నావు? 10,000 రా లౌడా, ఎందుకు వెళ్ళరా దానికి? చదువుకునే ఉండకి ఏమవసరం 10,000 తోటి? వాళ్ళు అయ్యని దాటి నా వరకు వచ్చిందంటేనే అదేదో లోఫర్ పని చేస్తున్నట్టుంది, బేవర్స్ది. పాపం ఏదో అవసరం ఉండి ఉండొచ్చు కదా. అవసరము నెంబర్ ఇస్తారా? అయ్యి ఎయ్యి, నేను ఎందుకు ఎత్తా? మరి గుద్దమయ్యి. నాకెందుకు లేదు దెంగులు. హలో హలో, హలో బ్రో, నా పేరు దిలీప్. నేను ప్రైవేట్ జాబ్ చేస్తుంటా. చెప్పండి బ్రో. బ్రో, ఆన్లైన్లో కాల్ బై కావాలని పెట్టారు కదా, ఓకే. దానికోసం కనుక్కుందామని చేశా. ఆ, ఓకే బ్రో, యాక్చువల్లీ నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. లైక్ మీ ఏజ్, స్కిన్ టోన్, హెయిర్ కలర్ అండ్ మీ వెయిట్, మీకు ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, అండ్ మీ ఐడి ప్రూఫ్స్ విత్ ఫోన్ నెంబర్ కావాలి బ్రో. ఐడి కార్డా బ్రో? ఐడి కార్డ్ ఎందుకు బ్రో? అది జస్ట్ క్లయింట్ కన్ఫర్మేషన్ కోసం బ్రో. అర్థం కాలేదు బ్రో. ఏం లేదు బ్రో, మీ డీటెయిల్స్తోని మేము ఒక ఐడి కార్డ్ రెడీ చేస్తాం. అది మీరు ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి పంపిస్తాం. సో మీరు రూమ్కి వెళ్ళినప్పుడు అది వచ్చింది మీరా కాదా అని తెలుసుకోవడానికి తనకు క్లారిటీ ఉంటుంది. సరే బ్రో, నేను డీటెయిల్స్ పంపిస్తా. సరే బ్రో. ఏమైంది మచ్చా, నమ్మిండంటావా? నమ్మిండు కానీ ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్టుండు బాబాయ్. ఎంతగానో వస్తాయేమో పైసలానికి. అయితే ఏం చేద్దామంటావు మరి? తప్పదు కదా, కనీసం మనకు బుద్ధన్న వస్తుంది. అయితే పోనీ జర తప్పడుగు మచ్చా. హలో. బ్రో, డీటెయిల్స్ పంపించాను, చూసారా? ఓకే బ్రో, ఈరోజు 3 క్లయింట్లు ఉన్నారు, వెళ్తావా బ్రో? ఓకే బ్రో, వెళ్తా. బ్రో ఒక పని చేస్తా బ్రో, నీ డీటెయిల్స్ క్లయింట్కి పంపిస్తా. వాళ్ళు ఎవరైనా ఓకే అంటే నీకు కాల్ చేస్తా. ఓకే బ్రో, నేను వెయిట్ చేస్తా. బ్రో, ఒక డౌటు. బ్రో చెప్పండి. పేమెంట్ మనకు ఎలా వస్తాయి బ్రో? బ్రో గంటకు 10,000 వస్తాయి బ్రో. అదే నైట్ మొత్తం ఉన్నావు అనుకో 50,000 దాకా ఇస్తారు. 50Kనా? అంతెందుకు ఇస్తారు బ్రో? బ్రో నువ్వు ఇచ్చే సుఖానికి లెక్క కడతారా బ్రో? స్టార్ట్ చేద్దామంటావా? అంతే కదా. మనకి ఫోన్ చేసి జల్దీ. హలో బ్రో, చెప్పండి. బ్రో కొంచెం క్లయింట్ లైన్లో ఉంది, మాట్లాడవా? హలో దిలీప్, హలో మేడం. నేను ఈ ప్రొఫైల్ చూశాను. అయ్యూ వర్జిన్? వర్జిన్ కాదంటే ఏమనుకుంటుందో ఏమో. నో మేడం, నో. అయితే ఏం చేయాలో ఐడియా ఉంది కదా? మేడం, 100% బాగా చేస్తా. ఓకే భరత్, ప్లీజ్ కన్ఫర్మ్.
బ్రో ఉన్నావా? బ్రో ఉన్నా, చెప్పండి. బ్రో క్లయింట్ నీకు నైట్ మొత్తం సర్వీస్ బుక్ చేసుకుంది బ్రో. పొద్దుగాల 50,000 ఇస్తుంది. 20,000 మాకు, 30,000 నీకు. సూపర్ అన్న. కాకపోతే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి బ్రో. అప్పుడే నేను మీకు ఐడి కార్డు ఇంకా మా సర్వీస్ కిట్ ప్రొవైడ్ చేయగలుగుతా. ఎంతన్నా? 10,000 బ్రో. మార్నింగ్ ఆంటీ ఇస్తుంది కదన్నా, అప్పుడు తీసుకోండి అన్న. నువ్వు ముందు ఆడదాకా పోవాలిగా బ్రో. అందుకే కదా మేము రిజిస్ట్రేషన్ ఫీజు ఐడి కార్డ్ ఇచ్చేది. క్లయింట్ సేఫ్టీ కూడా మాకు ఇంపార్టెంట్ కదా. సరే అన్న, నాకు 1 గంట టైం ఇస్తావా? బ్రో జల్దీ చూడు బ్రో, మళ్ళా క్లయింట్ మిస్ అయిపోద్ది. సరే అన్న. సెట్ సెట్. ఏంది మచ్చా, గంట అయింది, వీడు ఫోన్ చేయడేంది? వాడేదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నా అంట, ఎన్ని లఫడాల్లో తిరుగుతున్నాడో ఏమో. టైం పడుతుంది కొంచెం. అంతేలే. సరే మరి డిన్నర్ ఏం చేద్దాం? వాడు పైసలు వేసిండు అనుకో, బీరు బిర్యానీ తీసుకొచ్చి దెంగి తిందాం. ఆహా, బ్రో బ్యాంక్లో పైసలు ఇప్పుడే వేసిన, నీకు ఎట్లా సెండ్ చేయాలి? బ్రో నీకు ఒక స్కానర్ పంపిస్తా, దానికి చేసే. అన్న పంపించిన, చూసుకో. ఓకే బ్రో, వచ్చినాయి. మేడం ఉన్న హోటల్ లొకేషన్ నేను మీకు పంపిస్తా, మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోండి. మా టీం వచ్చి మీకు కిట్ ఇంకా ఐడి కార్డ్ ఇస్తారు. ఓకే అన్న, అడ్రస్ పంపండి. ఓకే బ్రో. సెట్. ఇంకెంత లావుతావు మచ్చా? 10,000 ఇచ్చిండు, ఇంకా 40 ఇచ్చిండు అనుకో, 50,000 ఈ రోజుకి సెట్టు. లే ఆడ నుంచి చూడు, ఈరోజు బకరా చేయాల్సింది వాడినే. మాకెంత ఇస్తావు? 40,000 అడగండి, చెరి 10,000 ఇస్తా. ఎందుకన్నా ఇప్పుడు చిల్లర ఇస్తావు మాకు? నువ్వు ఓ పెద్ద కలెక్టర్ ఆఫీసర్వి, నీ లచ్చలు లచ్చలు తెచ్చిస్తారు. ఇచ్చింది తీసుకోక, చిల్లర అంట చిల్లర. ఎందుకురా పిల్ల మీద అట్లా రుస్తావు? లేకపోతే ఏందన్నా, ఎప్పుడు చూడు పైసలు పైసలు అని పడి చస్తూనే ఉంటుంది కుక్క లెక్క. అరే వాళ్ళకి ఫస్ట్ లవర్ పైసలే ఉంటాయిరా, దాని తర్వాత ఏదైనా. ఇది నన్ను ఎప్పుడు వదిలేళ్తుందా అని చూస్తున్నా, కానీ కుదరట్లా. వదిలేచ్చుగా, పాప మాట చచ్చిపోతుండు. నన్ను బంగారు కోళ్ళకే తీసుకుంటాడు, నేనెందుకు వదిలేస్తా? కోడి నువ్వు ఇట్లనే అంటా ఉండు, ఏదో ఒక రోజు నీతో 10 గుడ్లు పెట్టిస్తా. బ్రో నేను ఇక్కడ హోటల్కి వచ్చిన. ఓకే బ్రో, మా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, ఉండండి అక్కడ. బ్రో దిలీప్, బ్రో నేనే. అదే భరత్ బ్రో పంపించాడు. కిట్ 40,000 మీరు ఇప్పుడే పే చేస్తే కిట్ తీసుకొని వస్తా. తిను తర్వాత మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది. 40Kనా? అదేంటి బ్రో 10Kనే అన్నాడు. అది ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీ బ్రో, కిట్కి సపరేట్ ఉంటుంది. దాంట్లో అన్ని ఆయిల్ మసాజ్లు అవి ఇవి కాస్ట్లీ ఉంటాయి బ్రో. నేనేదో చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటా బ్రో, నా దగ్గర అంత అమౌంట్ లేదు బ్రో. ఓకే బ్రో, మీ ఇష్టం, మీరు పే చేస్తే మీకు కిట్ ఇస్తా. ఏమన్నా ఉంటే మీరు భారత్ అన్నతో మాట్లాడుకోండి. అంతే. బ్రో నువ్వు ఇంకా లోపల పోలే? బ్రో వీళ్ళు వచ్చి 40,000 అంటారు బ్రో. మరి కిట్టు తీసుకోవాలిగా బ్రో. అది ముందు చెప్పాలి కదా బ్రో. బ్రో నాకు వేరే కాల్స్ వచ్చి బిజీ ఉండి చెప్పలే. ఏమవుతుంది బ్రో, తీసుకోవచ్చు కదా. నైట్ పోయినావు అనుకో, పొద్దుగాల నీ పైసలు నీకు బ్యాక్ వస్తాయి. కరెక్టే అన్న, ఇప్పటికిప్పుడు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? సరే ఒక 20,000 అయితే సెట్ చేయి. మరి 20 అయితే కాదన్న, 10 అయితే నేను ట్రై చేస్తా. సరే ఒక పని చేయి, ఇప్పుడు 10,000 కొట్టు, మిగతా రేపు చూసుకుందాం. సరే.
బ్రో అమౌంట్ సెండ్ చేసిన చూడు. పైసలు పడ్డాయి బ్రో. మా వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, మీరు ఆనే వెయిట్ చేయండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. మీకు కూడా చాలా థ్యాంక్స్ బ్రో. ఎందుకు బ్రో? తెలుస్తుంది. బ్లాక్ చేసి పడదు కానీ. బిజీయా? మళ్ళీ బిజీ. లంచోడు వాట్సాప్లో కూడా బ్లాక్ చేసి లంచోడుకుని అమ్మ దెంగ.